హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నా ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నా. అయితే ఎండాకాలం వెళ్ళిపోయి వసంతకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా బావుంటుంది వర్షాకాలం. ఆ వెదర్ కానీ, అలా వర్షం పడుతూ చాలా బావుంటుంది వెదర్ అంతా. అండ్ బద్ధకంగా కూడా ఉంటుంది అలానే. అయితే మేమేమంటే సమ్మర్‌లో ఆడించాల్సిన కొబ్బరి నూనె మేము ఇలా వర్షాకాలం వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలనైతే అనుకుంటున్నామనమాట. అయితే దానికి కారణం ఏంటంటే, లాస్ట్ టైమ్ కొబ్బరికాయలు దింపి తీసినప్పుడు లేట్ అయింది. ఫెబ్‌లో తీశారు. యాక్చువల్‌గా ఎవ్రీ ఇయర్ మేము మేలో కొబ్బరి నూనె పట్టించుకుంటాం. 1 ఇయర్‌కి సరిపడే అంత. అయితే ఈసారి కుదరలేదనమాట. దింపు లేట్ అవ్వడం వల్ల మనకొచ్చే కాపు కూడా లేట్ అయింది. అవి కొబ్బరికాయలు డైరెక్ట్ చెట్టు నుండి కింద పడిన తర్వాత అవన్నీ కలెక్ట్ చేసి మేము కొబ్బరి నూనె పట్టించుకుంటాము. అయితే కొబ్బరికాయలు రాలడం అది లేట్ అయిందనమాట. అందుకోసమే ఇంకా సమ్మర్ అంతా అయిపోయింది. ఇంకా వర్షాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నామనమాట ఒక 5, 6 డేస్ అలా ఎండలవి కాస్తే బావుండు. కొబ్బరికాయలన్నీ ఒలిచేసి ఎండబెడదామనయితే అనుకుంటున్నామనమాట. అదే చెప్తున్నాను మీకిక్కడ హోప్ ఒక్క 5 డేస్ నా కోసం ఎండొచ్చేలా చూడు దేవుడా అనయితే నేను కోరుకుంటున్నాను అనమాట. ఇంకా అదర్‌వైజ్ నేనేం చేయలేను అనయితే ఇక్కడ చెప్తున్నాను వీడియో స్టార్ట్ చేసినప్పుడు. ఆ రోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నా కొబ్బరికాయలు కొట్టడం. కాకపోతే ఆ రోజు కూడా కుదరలేదనమాట. ఇది లాస్ట్ సండే తీసిన వీడియో. ఆ రోజు నేను కొబ్బరికాయలు కొడదాము. నేను మీకందరికి ప్రాసెస్ చూపిద్దాము అనైతే అనుకున్నా అనమాట. నేనెలా కొబ్బరి నూనె పట్టిస్తాను, ఎలా వాటిని కలెక్ట్ చేస్తాననైతే చూపిద్దామనైతే అనుకున్నాను. అందుకోసమే నేను రెడీ అయ్యా అనమాట ఆ రోజు సండే రోజు. సరే కొబ్బరికాయలు కొట్టడం స్టార్ట్ చేద్దామనైతే అనుకున్నా. కాకపోతే అవ్వలేదు ఆ రోజు. నెక్స్ట్ సండే అవ్వలేదు, మండే అవ్వలేదు. ఇంకా గురువారం, శుక్రవారం అయితే కొబ్బరికాయలు కొట్టాము. మొత్తం అన్నీ కొట్టాము. శుక్రవారం ఫుల్ ఎండొచ్చిందనమాట. ఇంకా సాటర్డే కూడా ఇవాళ రోజు ఎండొస్తది. మొత్తం ఇంకా అవి కొట్టేసి ఎండలో పెడదామని అనుకున్నాము. ఒలిచామంతే కొబ్బరికాయలు కొట్టలేదనమాట. పెడదామనుకుంటే ఇవాళ మళ్ళీ వర్షం వచ్చింది. వాటన్నిటిని తీసి ఇంట్లో అయితే జాగ్రత్తగా పెట్టాము. చూడాలి ఒక 5, 6 డేస్ ఎండొస్తే మంచిగా కొబ్బరి నూనె పనైతే అయిపోతుందనమాట. ఈసారి లేట్ అయింది. ఎవ్రీ ఇయర్ అయితే మేము త్వరగానే ఆడిచ్చేస్తాము ఆయిలు. చూపిస్తాను నేను మీకు ఆ ప్రాసెస్ అంతా. ఆ రోజైతే ఇంకా వీడియో స్టార్ట్ చేశా అనమాట. వర్షం సాటర్డే నైట్ పడింది. లాస్ట్ వీక్‌దనమాట ఈ వీడియో. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. చాలా బావుంటుందనమాట. వర్షం పడిన తర్వాత మనకి ప్రకృతి ఇంకా అందంగా కనిపిస్తుంది. చాలా బావుంటుంది గదా! ఇది మా ఇంటి చుట్టూ సరౌండింగ్స్‌లో ఉన్న మొక్కలైతే నేను మీకు చూపిస్తున్నా అనమాట. చాలా వరకు నేనవి కాలువలో తీసుకొచ్చినవి ఉన్నాయన్నమాట. గుర్రపు డెక్క ఒకటి, ఇంకా గుర్రపు డెక్కకి కాసే ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి అవైతే కొన్ని తీసుకొచ్చి అలా ఒక క్యాన్‌లో వేశాను. కలువ పువ్వులు కాదు. కాకపోతే కలువ పువ్వులాగానే చిన్న చిన్నగొస్తాయి కదా! అవి కూడా నేను కాలువలో నుండే తీసుకొచ్చా అనమాట. అవి పెట్టి అవి చిన్నగా బడ్ కూడా వచ్చిందనమాట. ఫ్లవర్ ఇంకా రాలేదు. ఇదిగోండి చూపిస్తున్నా. ఇక్కడ ఇగో ఈ కొబ్బరికాయలన్నీ కొట్టాలనమాట. ఆ రోజు కొట్టాలి అనే స్టార్ట్ చేశాను. ఇంకంతా కూర్చున్నాను. తర్వాత ఇంకా మా ఫ్రెండ్ ఏమందంటే నస్పూరెళ్ళే పనుంది అంటే ఇంకా బయటికెళ్ళాల్సొచ్చిందనమాట. ఇంకా ఆ రోజు ఆగిపోయింది. తర్వాత రోజు మండే రోజు కూడా అవ్వలేదు. మండే రోజు కూడా ఎందుకో బయటికెళ్ళాము. ఇంకా అలా అయిపోయిందనమాట. ఇంకా మంగళవారం కూడా కుదరలేదు. బుధవారం కూడా కుదరలేదు. గురువారం, శుక్రవారం కొబ్బరికాయలంతా కొట్టేసామనమాట. నేనది వీడియో సెపరేట్‌గా అప్‌లోడ్ చేద్దామనైతే అనుకుంటున్నాను. ఇగోండి ఇవైతే నా రోజ్‌మెరీ ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉన్నాయి. కాకపోతే ఇందులో వాటర్ నిల్వ ఉండకూడదు. వర్షం పడుతుంది. మరి అదే భయమేస్తుందనమాట. వాటినెలా ఎక్కడ పెట్టాలి అనైతే. చూడాలి మరి. ఆటిని ప్లేస్ అయితే చేంజ్ చేయాలనమాట. వాటర్ ఎక్కువ నిలవ ఉండకూడదు. రూట్స్ అనేవి కుళ్ళిపోతాయన్నమాట రోజ్‌మెరీకి. అదే చూస్తున్నా. మా ఆవులనైతే గడ్డి కోసం హ్మ్. చేలో కట్టామనమాట. అందుకే లేవు ఆవులు. ఆవుల షెడ్ దగ్గరకొచ్చాను. ఇవైతే ఇంకా ముందువనమాట. ఈ ఫెబ్ ఈ మార్చ్, ఏప్రిల్, మే మంత్‌లోవి కాకుండా ఈ కొబ్బరికాయలు ముందు కాపులవనమాట. ఇవన్నీ కురిడి కొబ్బరికాయలయిపోయాయి. ఇవి కూడా వలాలనైతే చూపిస్తున్నాననమాట. ఇంక ఇదైతే స్టార్ ఫ్రూట్ మొక్కనమాట. మాకు ఎవ్రీ ఇయర్ ఈ టైంకి స్టార్ ఫ్రూట్స్ అయితే చాలా ఒస్తాయి. కాకపోతే ఈసారి ఏమైందంటే రామ చిలుకలుంటాయి గదా! సమ్మరంతా మంచి పూతొచ్చి ఎక్కువ కాయలు కాసాయి. అయితే రామచిలుకలు బాగా ఆహ్, పూతతో సహా రాలిపేసినియనమాట. అవి ఒక్కటి తినడానికొచ్చి ఇంక మొత్తం రాలిపేస్తాయి కదా! పోనీలే అని ఇంకా మేము వదిలేసాము. అయినా స్టార్ ఫ్రూట్స్ ఎక్కువ కాసినా మేము అంతగా ఏం కన్జ్యూమ్ చేయమనమాట. అంటే తినము అంత ఎక్కువ. అవి చాలా పుల్లగా ఉంటాయి గదా! సరే అని వదిలేసామనమాట. మొత్తం
మొత్తం అన్నీ రాలిపేసాయి. ఇంకొక్క కాయ కూడా లేదనమాట. ఉన్న 2, 3 కాయలు కూడా అవి ఎందుకో మరి కుళ్ళిపోయాయి. మళ్ళీ ఇప్పుడు మంచిగా చిగుర్లవి ఏసి మళ్ళీ పూతది వచ్చిందనమాట. ఇప్పుడు మళ్ళీ స్టార్ ఫ్రూట్స్ చిన్నగా దిగుతున్నాయి. ఇంకా నెక్స్ట్ ఆహ్, ఆగస్ట్, సెప్టెంబర్ కల్లా మంచిగా స్టార్ ఫ్రూట్స్ అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు ఇంకా రామచిలకలు రావు. సమ్మర్ ఉంటేనే ఎక్కువ రామచిలకలు ఇలా బాగా అల్లరి చేస్తాయి. తర్వాత ఇంక వర్షాకాలం కనిపియవన్నమాట అవి మాకు. ఇంకైతే అక్కడితో అయిపోయింది ఆ రోజు. సండే రోజు. ఇది నెక్స్ట్ డే అన్నమాట. మండే రోజు. మండే రోజు కూడా సేమ్ అనుకున్నా. ఏమనుకున్నా అంటే స్టార్ట్ చేద్దాం ఇవాళ కొబ్బరికాయలు కొట్టడం అనైతే అనుకున్నా. ఆ రోజు కూడా వర్షం అన్నమాట. ముందు రోజు సండే నైట్ కూడా వర్షం పడింది ఫుల్‌గా. కొంచెం గూడా ఎండ రాలేదు. కొంచెం ఎండ పడినా ఎంతో కొంత హోప్ వస్తది కదా! ఇవాళ ఎండొస్తదేమో కొంచెం కొట్టేసి ఎండబెడదాం అనైతే అనుకున్నా అనమాట. ఆ రోజు కూడా అవ్వలేదింకా. ఇంక ఆ రోజు కూడా అలా టైమ్ పాస్ అయిపోయిందనమాట. అనుకున్నదొకటి, అయిందొకటి అని అందుకే థంబ్‌నెయిల్ అలా పెట్టాను. ఇంక ఇదైతే మొత్తం ఇంక వర్షం పడింది అంటే, ఫస్ట్ వర్షం పడింది అంటే మనకి ఫుల్‌గా ఆహ్, గడ్డయితే మొలిచిపోతుంది కదా! బాగా పచ్చగడ్డి అంతా వచ్చేసిందనమాట. ఇదిగోండి ఈ ప్లేస్ చూపిస్తున్నా కదా! నాకిక్కడైతే కాయగూరల మొక్కలవి పెట్టాలనుంది. కాకపోతే మా కోళ్ళస్సలు ఉంచవనమాట. బెండ మొక్కలు పెడదాము అని అనుకుంటున్నాను. చూడాలి మరి. అయితే ఇది లిచ్చీ ఫ్రూట్ ఉంటది కదా! అవైతే సీడ్స్ తీసి మేమిలా మొక్క కింద పెట్టామనమాట. ఈ కోళ్ళు తిరిగేంత ప్లేస్‌లో పచ్చ మొక్కనేది రానివ్వనమాట కోళ్ళు. అయితే చుట్టూ 4 కర్రలు పాతి దానికి ఈ సంచి లాంటిది తయారు చేసి పెడితే అవి ఏం చేస్తున్నాయో తెలుసా? కోళ్ళు ఆ సంచిని పొడుచుకొని తినేస్తున్నాయన్నమాట. ఆ ప్లాస్టిక్ తినేస్తున్నాయి. మరి అదేంటో తెలీదు. అయితే ఇంకా నెక్స్ట్ నేను హెయిర్‌కయితే ప్యాక్ పెట్టుకుందాం అనుకున్నాను. ఇదైతే గాడిద పలాకు అనమాట. ఇది బాగా చేదుగా ఉంటది. ఇది ఎక్కువ కోళ్ళకి కడుపులో నులిపురుగులున్నా, లేకపోతే కోళ్ళు కొంచెం నలతగా ఉన్నా దీన్ని పేస్ట్ చేసి వాటికి పెడతామనమాట. నులిపురుగులుంటే బయటకొచ్చేస్తాయని చెప్పేసి. అయితే ఇది హెయిర్‌కి ప్యాక్‌లా పెట్టుకున్నా సరే, తలలో పేలున్నా, కొంచెం చుండ్రు లాంటిది, దురద లాంటిది ఏమున్నా తగ్గుతది అని చెప్పేసయితే మా అమ్మ చెప్పారనమాట. వాళ్ళు చిన్నప్పుడు ఇలానే పెట్టుకునేవారంట. ఎక్కువ పేలవి ఉంటే తలలో ఇలా గాడిద పలాకు కట్ చేసి నూరుకొని తలకి హెయిర్ ప్యాక్ కింద పెట్టుకుంటే పేలవన్నీ చచ్చిపోతాయంట. ఇది చాలా చేదుగా ఉంటదనమాట. అందుకోసమో మరేంటో తెలీదు. ట్రై చేద్దాం కదా! ఎక్కువ ఉంది గాడిద పలాకనైతే నేను ట్రై చేశాను. నాకేమంటే అసలు పేలుండవు. యాక్చువల్‌గా కరోనా తర్వాత నుండి నా తలలో అసలు పేలనేవే లేవు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత. మరి ఎందుకో తెలీదు సడెన్‌గా పేలన్నీ లేవనమాట తలలో అయితే. అయితే ఈ మధ్య ట్యూషన్‌కి నా దగ్గరికి పిల్లలొస్తారనమాట. అయితే వాళ్ళ నుండి నాకెక్కాయి. చాలా ఇట్చింగ్ అలా ఉంటుందని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దాం. ఈ గడపలాకు ప్యాక్ పెట్టుకుందాం చూద్దాం అని చెప్పేసయితే ట్రై చేశా అనమాట. ఓన్లీ ప్యాక్ వల్ల అయితే తగ్గిపోవు. మనం రెగ్యులర్‌గా దువ్వుకుంటూ ఉండాలనమాట పేలు దువ్వెనతో. అసలు ట్రై చేద్దాం పేలేమన్నా పోతాయా అనయితే నేను ట్రై చేశాను. కొంచెం గాడిద పలాకు తీసుకున్నాను. ఇంకా కొన్ని మందార ఆకులు కూడా తీసుకున్నాననమాట. వీటన్నిటిని ప్యాక్ కింద చేసి తలకైతే పెట్టుకుందామని. చాలా డేస్ అయిపోయింది కదా! వీడియో అప్‌లోడ్ చేయక. సరే ఇంక ఇది షూట్ చేశాను కదా! అని చెప్పేసి అప్‌లోడ్ చేస్తున్నా అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే కొబ్బరి నూనె ఎట్లా ఆడించాము, ఎలా దాని ప్రాసెస్ అంతా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అనమాట. హోప్ ఈ ఈ సండే నుండన్నా ఒక 5 రోజులు ఎండలు నా కోసం వస్తే బావుండనయితే నేను కోరుకుంటున్నాను. మరి చూద్దాం ఏమైతదో. అలా కొబ్బరికాయలంతా కొట్టి పెట్టుకున్నా సరే అవి పగిలిపోతాయంట. మరి చూడాలి. కొట్టకుండానే ఉన్నాం కాదు. నిన్న ఫుల్ ఎండొచ్చిందనమాట శుక్రవారం రోజు. బాగా ఎండ. ఆ ఎండ చూసి రేపు కూడా ఎండొస్తది. ఒక 4 రోజులు బానే ఎండొస్తదిలే అనుకున్నాం. ఇంకా వర్షాకాలంలో మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. చూద్దాం. ఒక 4 రోజులొచ్చినా సరిపోద్ది. మహా అయితే ఒక 4 రోజులు చాలు. అవి ఎండిపోవడానికి. మంచి ఎండొస్తే సరిపోతుంది.
ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ అవి ఉన్నాయన్నమాట. ఇవి పిచ్చి ఫ్లవర్సే కానీ చాలా బావుంటాయి. ఇలా బొకేలాగా అలా చేసుకునేవాళ్ళమనమాట చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు. అయితే వీటితో ఇలా క్రౌన్‌లాగా చేసి పెట్టుకుందాము అని అనుకున్నాను. రీల్‌లో చూసా అనమాట వాటిని క్రౌన్‌లాగా ఇలా అల్లడం. అయితే చాలా ట్రై చేశాను. నా వల్ల అస్సలు అవ్వలేదనమాట. రాలేదు నాకు ఆ క్రౌన్ చేయడం. సరే అని చెప్పేసి ఇంకా అవన్నీ ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత ఇంక అవ్వట్లేదు అని చెప్పేసి తర్వాత జడలాగా అల్లాననమాట. అల్లినప్పుడు బావున్నాయి. ఇలా అల్లుతుంటే ఏమంటే ఊడిపోతున్నాయి. అది ఒక్కొక్కసారి ఎందుకు చేస్తామో తెలీదు ఇలాంటి పిచ్చి పనులు. నేనైతే చాలా ఇంట్రెస్ట్‌గా చేశాను. కానీ రాలేదనమాట. ఇప్పుడు అవసరమా నాకు అనిపిచ్చింది తర్వాత. చాలా టైం పట్టింది. ఒక అరగంట పాటు నేను ఆ ఫ్లవర్స్‌తో పాటు కూర్చున్నా అనమాట. ప్యాక్ పెట్టుకుందామని అనుకున్నాను. ఇంక గాడిద పలాకు, ఇంకా మందార పువ్వులు ఇవి కోసుకొనొచ్చేటప్పుడు ఈ కింది పూలు కనిపించాయనమాట. సరే క్రౌన్‌లాగా చేద్దాం అని చెప్పి ట్రై చేశా. అస్సలు రాలేదు. ఇంకా తర్వాత ఇంక అది అయ్యే పనుల్లాగా లేవని చెప్పేసి ఇలా జడలాగా అయితే అల్లా అనమాట ఈ ఫ్లవర్స్‌నన్నిటిని. ఇవి చాలా క్యూట్‌గుంటాయి, బావుంటాయి. చిన్నప్పుడైతే ఆటల్లో వీటిని హ్మ్. ఇల్లులాగా కట్టి ఇంటి పైన వీటిని గుచ్చేవాళ్ళమనమాట. వస్తాయి కదా! ఈ రైనీ సీజన్‌లో కనపడతాయి ఈ ఫ్లవర్సు. అదిగోండి. జడలాగా అల్లైతే పెట్టుకున్నా అనమాట. ఇంకా పెద్దగా అల్లాల్సిందే. అదేమో ఉండట్లేదు, పడిపోతుందనమాట. ఇంక సర్లే అని చెప్పేసి అంత చల్లగున్నా, ఎండ లేకపోయినా ఆ రోజైతే చాలా ఉక్కబోతనమాట. చాలా చెమటలు, పైన ఫ్యాన్ తిరుగుతున్నా నేను ఫుల్ చెమటల్లో మునిగిపోయాను. ఇదిగోండి చేసిన తర్వాత మా బ్యాగ్స్‌కి ఇచ్చాననమాట. వాడసలు అయితే రియాక్షనే ఇవ్వలేదు. "ఇదిగో నీకోసమే చేశా తీసుకో" అంటే అక్కడి నుండి లేచెళ్ళి వేరే చోట పడుకున్నాడు. వాడికి నచ్చలేదేమో నేనల్లింది. ఇంకా నెక్స్ట్ అయితే హెయిర్ ప్యాక్ కోసం ఆహ్, మిక్సీ పట్టేయొచ్చు. కాకపోతే నేను ఇవాళ దీంతో అయితే నూరుదామనయితే పెట్టాననమాట. ట్రై చేద్దామని. శనగకాయలు తీసుకొని నీట్‌గా వాష్ చేసి కూర్చున్నాను. అవి చాలా తక్కువున్నాయి కదా! ఎక్కువ కాదు. అంటే గాడిద పలాకు ఎక్కువ తీసుకోలేదు. నేను చాలా కొంచెం ట్రై చేద్దాం కదా అని చెప్పేసి తీసుకున్నాను. అసలెలా ఉంటదో ఏంటో అని. అయితే ఒక 2 కరివేపాకు రెబ్బలు కూడా తీసుకున్నా అనమాట. ఫస్ట్ అయితే గాడిద పలాకు వేసి నూరేసాను. ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్‌లు చేయాలంటే నాకు భలే ఇష్టం అనమాట. ఫస్ట్ టైమ్ అనమాట నేనిలాగా శనగకాయల్లో నూరడం. దీన్ని యూజ్ చేసిందే లేదు. ఎప్పుడు అలానే ఉంటది పక్కన. ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నాననమాట ఈ శనగకాయలు. అంటే కొంచెమే ఉంది కదా! పెద్ద మిక్సీ గిన్నెలో వేసినా అది సరిగ్గా నలగదని చెప్పేసి నేను ఇంకిలా నూరాను. అయితే ఇంకోటేంటంటే ఎప్పటినుండో కొనుక్కోవాలి అనుకున్న రుబ్బురోలు కూడా కొనుక్కున్నా అనమాట. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను మీకు ఆ రుబ్బురోలు. అంటే పాతకాలం నాటి రుబ్బురోళ్ళైతే బావుంటాయి చూడ్డానికి. ఇదైతే కొంచెం ఫ్యాషన్‌గా ఉంది గానీ, అంత అంత వెడల్పుగా అలా లేదు. మాకుండేది మా అమ్మ వాళ్ళ అమ్మమ్మది రుబ్బురోలు ఉండేదనమాట. అది విరిగిపోయింది. చిన్నగా ఉన్నప్పుడే ఇరిగిపోయింది. ఎందుకు ఇరిగిందో అది నాకు రీజన్స్ అవి తెలీదు గానీ, అది విరిగిపోయిందనమాట. తర్వాత ఇంకా దాంతో అంత పనేం ఉండేది కాదు. ఇంక పక్కన పెట్టేసాము. ఈ మధ్య అయితే నాకు ఎక్కువ రోటి పచ్చళ్ళు చేసుకోవాలనయితే ఎక్కువ అనిపిస్తుందనమాట. అందుకోసం అని చెప్పేసి చిన్నగా ఉన్న రుబ్బురోలయితే తీసుకున్నాను. దాన్ని సీజనింగ్ చేయడం అదంతా నేను తర్వాత వీడియోలో చూపిస్తా అనమాట మీకు. ఇంకెక్కడైనా పాతకాలం నాటి రాయి ఇలాంటి రుబ్బురోలు కనపడితే నేను తీసుకుంటాను. అది బావుండేది. కాకపోతే ఒక సైడ్ విరిగిపోయిందనమాట. చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ఆహ్, ఇంకా ఆ పొత్రం కూడా మిస్ అయిపోయింది. ఇంక అలా పక్కన పెట్టేసాము. అయితే ఒక 2 ఇయర్స్ బ్యాకేమో మా అమ్మ రోలు, రోకలి ఇంకా తిరగలి కూడా తీసుకున్నామనమాట. కాకపోతే వాటికి నాట్లెయలేదు. అవి మనం అవి తీసుకున్న తర్వాత నాట్లు వేయడానికొస్తారనమాట. అవి వేయలేదు. అందుకని చెప్పేసి నేను వాటిని యూజ్ చేయలేకపోయాను. నాకు తిరగల్లో పిండి విసరడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకోసమే అప్పుడు కొనుక్కున్న 2 ఇయర్స్ బ్యాక్. కాకపోతే వాటికి ఆహ్
కర్రలవి వేయడానికి వాళ్ళొస్తారనమాట. నెక్స్ట్ తిరగల్లమ్మేసి, రోళ్ళు, రోకళ్ళు ఇవన్నీ అమ్మేసి వెళ్ళిన తర్వాత, మనకి ఇలా నాట్లు వేయడానికని వస్తారనమాట. కాకపోతే మాకప్పుడు తర్వాత రాలేదు. మళ్ళీ ఇప్పుడొచ్చారు మొన్న. అయితే ఒక రుబ్బురోలు తీసుకొని చిన్నదనమాట. చాలా క్యూట్‌గా ఉంది. బావుంది చూడ్డానికి. కాకపోతే ఇంకా పెద్దదైతే బావుండేది. అది చూడాలి తీసుకోవాలనమాట. అవైతే లారీలో అలా వస్తాయి. ఇవి చిన్నగా వచ్చాయన్నమాట. ఆ! అయితే వాటికి కూడా నాట్లు వేయించి, కర్రలు కూడా వేయించామనమాట. చూపిస్తాను మీకు. నేనవి సీజనింగ్ అది చేసినప్పుడు నేను మీకు కంపల్సరీ చూపిస్తా అనమాట. అయితే ఇక్కడ ప్యాక్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అన్నీ కలిపి ఇలా నూరేసుకున్నాను. కొంచెం టైం పడతది కానీ, ఇలా చేసుకుంటే బావుంటదనమాట. ఒక 15 మినిట్స్ అలా తీసుకుంటే, మనకి హెయిర్‌కి మంచి ప్యాక్ కూడా రెడీ అయిపోతుంది. నేను ఓన్లీ గాడిదపలాకు వేసుకోమంది మా అమ్మ. కాకపోతే నేను అందులో మందారాకులు, ఇంకా మందార పూలు కూడా వేసా అనమాట. కొంచెం నా హెయిర్ ఫ్రిజ్జీగా ఉంటది. నాకు సిల్కీ హెయిర్ అంటే చాలా ఇష్టమనమాట. అందుకోసం అని చెప్పేసి ఎక్కువ మందార పూలు, ఆకులు అనేవి యూజ్ చేస్తూ ఉంటాను నేను హెయిర్ ప్యాక్‌లో. అయితే అన్నీ చివరగా ఆకులు కూడా రుబ్బేసిన తర్వాత అంతా ఒకసారి వేసి, మళ్ళీ ఒకసారి పేస్ట్‌లా చేశాననమాట. ఇవైతే ఈ పరికరాలైతే ఈ రోలు, రోకలి, సనికాలి ఇలాంటివన్నీ మనం పనైన వెంటనే కడిగేయాలనమాట. లేకపోతే ఇవి ఎండిపోతాయి. మొత్తం ఎండిపోయిందంటే కడగడం చాలా కష్టమైతదనమాట. ఇంకా ఆ ప్యాక్ మొత్తం తీసేసి హెయిర్ ప్యాక్ ఇంకా అది వాటర్ వేసి నీట్‌గా క్లీన్ అయితే చేసేసా అనమాట. ప్యాక్ పెట్టుకున్నాక మెల్లగా చేద్దాంలే అంటే, ఈలోపు ఇదంతా ఆరిపోయి అస్సలు వదలదనమాట. అందుకని చెప్పి ఫాస్ట్‌గా ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసేసాను. చాలా డేస్ అయిపోయింది కదా! లాస్ట్‌గా నేను రోజ్‌మెర్రీ ప్లాంటింగ్ అండ్ రోజ్‌మెర్రీని కేర్ చేయడం అది పెట్టాను. మీలో ఎంతమంది చూసారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. చూడకపోతే ఒకసారి మళ్ళీ ఎళ్లి చూడండి వీడియో అయితే. ఇంకైతే ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాననమాట. చాలా వీడియోసున్నాయి. త్వరగానే అప్‌లోడ్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్‌గా స్టోరేజ్ ఎక్కువైపోతుంది. అది ప్రాబ్లము. హ్మ్. ఒకవేళ నేను ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అంతా ఇచ్చి డౌన్‌లోడ్ చేద్దామన్నా సరే, అవి డౌన్‌లోడ్ అవ్వట్లేదనమాట. ఈ స్టోరేజ్ ప్రాబ్లమ్ వల్ల. చూడాలి దానికి ఆల్టర్‌నేట్ ఇంకేమైనా ఉందేమో. ఇదైతే చాలా పాతదనమాట సనికాలు. ఇది మా అమ్మ వాళ్ళ ఆహ్, అమ్మమ్మది. అంత పాత కాలంది. చానా ఏళ్ళు దీనికి. అలానే ఉంటది. ఎప్పుడు యూజ్ చేయలేదు. యూజ్ చేసింది లేదు, ఏం లేదు. టీలోకి ఓన్లీ అల్లం ఒకటే చితక్కొడతాం అందులో. ఇంకా నెక్స్ట్ అయితే అది కడిగేసి పక్కకు పెట్టేసిన తర్వాత ఆహ్, ఈ రెడీ చేసి పెట్టుకున్న ప్యాక్ అయితే తలకి పెట్టుకుందామని కూర్చున్నా అనమాట. చాలా కొంచెమే చేసుకున్నాను. ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నా కదా! అంటే గాడిద పలాకు చాలా చేదుగా ఉంటది. లైక్ ఆహ్, ఇంకా దాన్ని వేసుకోవచ్చో, వేసుకోకూడదో మనకు తెలీదు కదా! మా అమ్మ అయితే చెప్పారు వాళ్ళేసుకునేవారంట చిన్నప్పుడు. నేను గూగుల్ చేసి చూసాను. మేబీ అది ఆహ్, పక్కాగా జరుగుతది అనైతే నిర్ధారణ లేదు. మేబీ యూజ్ చేస్తారు. చేసి చూడు నీకు రిజల్ట్ ఉందో లేదో నాకొచ్చి చెప్పు అని అనిందనమాట అది. అందుకనే ఇంక కొంచెంగా ట్రై చేశాను. నాకైతే తల అయితే చాలా దురదలు పడుతుందనమాట. ఎక్కువ డాండ్రఫ్ ఉంది. ఇంకా కొన్ని టిక్స్ అయితే ఉన్నాయన్నమాట. దానివల్ల నాకు చాలా ఇరిటేషన్‌గా ఉంటుంది. అందుకోసమే ఇంకా ట్రై చేశాను. ఓకే. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. థాంక్ యూ ఆల్. బాయ్. నేనేమైనా తప్పుగా మాట్లాడితే డోంట్ మైండ్. ఓకేనా? బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. నెక్స్ట్ వీడియో మాక్సిమం నేను నా రోలు నా సారీ రోలు కాదు రుబ్బురోలు. రుబ్బురోలు సీజనింగ్ చేసింది, ఇంకా తిరగలి సీజనింగ్ చేసింది మీకు చూపిస్తా.
ఓకేనా? బాయ్. నా కోసం మీరందరూ ఒక 5 డేస్ పాటు ఎండ రావాలనైతే కోరుకోండి గాయ్స్. బాయ్ గాయ్స్. థాంక్ యూ ఆల్. కొబ్బరికాయలంతా కొట్టాం కష్టపడి 2 డేస్. ఎండ రాకపోతే అవన్నీ వేస్ట్ అయిపోతాయేమో అని బాధగా ఉంది. మరి ఏం చేయాలో చూద్దాం. ఆషాఢంలో ఎండలొస్తాయంటారు కదా గాయ్స్! ఏంటో మరి ఈసారి ఎండలు రాలేదు, ఏం రాలేదు. పోనీలే చల్లబడింది అది చాలు. ఏంటో ఎక్స్‌ట్రీమ్‌గా ఏది జరిగినా మనకు నచ్చదు కదా! ఎండ ఎక్స్‌ట్రీమ్‌గా వచ్చినా నచ్చదు. అలాగే వర్షం కూడా ఎక్స్‌ట్రీమ్‌గా వచ్చినా నచ్చదు. డైలీ పడతా ఉంటే వర్షం బోర్ కొట్టేద్ది. అది ఎండ కూడా అంతే డైలీ ఎండొచ్చినా బోర్ కొట్టిద్ది. కాకపోతే మన పనులు అవుతాయని ఇప్పుడు ఎండను కోరుకుంటున్నా అనమాట. మొన్నటి వరకైతే ఎండలు పోయి వర్షం రావాలని కోరుకున్నా. కాకపోతే నేను తీరా మేలుకునేసరికి, నా పని చేసుకునేసరికి వర్షాకాలం వచ్చేసింది. మా అమ్మ అక్కడికే చెప్పారనమాట. ఒక 100 కాయల వరకు అయ్యాయి ముందు. ఈటి వరకు కొట్టేసి ఆడించేద్దాము. నెక్స్ట్ రాలిన కాయలంతా తర్వాత ఆడిందాము అని. మనం వింటామా? లేదు అన్నీ ఒకేసారి ఆడించేద్దామని పెద్ద బిల్డప్ ఇచ్చాను.